నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించనున్న సీఎం. మరో 25 పార్కులు, 11 ఎఫ్ఎఫ్సీలకు శంకుస్థాపన. రేపటి ప్రధాని సభకు అన్ని జిల్లాల నుంచి ప్రజల రాక. గ్రామాలకు బస్సులు పంపనున్న అధికారులు. సురక్షితంగా తీసుకెళ్లేలా ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో 3% క్రీడా కోటా అమలు. 421 పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి. మే 2 నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఈఎన్సీ హరిరామ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు. బహిరంగ మార్కెట్ ప్రకారం 100 కోట్లకు పైగా ఆస్తులు. కస్టడీలో విచారణకు పోలీసుల యత్నం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కూంబింగ్. కర్రెగుట్టల్లో 2 కొండలపై బలగాల పట్టు. కీలక నక్సల్స్ నేతల కోసం వేట. పాక్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్న భారత్. పొరుగుదేశం విమానాలకు గగనతలం మూసివేత. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలన్న అమెరికా. విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు. వీసాలు రద్దు చేసి తిప్పి పంపేందుకు యత్నం. కోర్టులను ఆశ్రయిస్తున్న బాధితులు. నూట 75 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు తొలి అడుగు వేయనుంది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 11 ఎంఎస్ఎంఈ పార్కులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రారంభించనుంది. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు, 14 ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు నుంచి, నారంపేట నుంచి సీఎం వీటిని ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈల ఏర్పాటు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది. నేడు నెల్లూరు జిల్లా నారంపల్లిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 11 ఎంఎస్ఎంఈ పార్కులు, ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు, దర్శి, పుట్టపర్తిలో ఎంఎస్ఎంఈ పార్కులు నేడు ప్రారంభం కానున్నాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబెల్లిలోని ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. మొత్తం 909 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ 11 ప్రాజెక్టులకు 199 కోట్లు వ్యయం కానుంది. ఆత్మకూరు మండలం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులకు, 14 ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 546 ఎకరాల్లో ఏర్పాటు చేసే 14 ఎఫ్ఎఫ్సీలకు 359 కోట్లు వ్యయం కానుంది. 1455 ఎకరాల్లో ఏర్పాటు చేసే 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు 559 కోట్లు వ్యయం కానుంది. 2028 నాటికి అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేసి ఉపాధి మార్గాల్ని విస్తృతం చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 20 ఎకరాల్లో పారిశ్రామికంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి పార్కులోనూ కనీసం 100 నుంచి 150 వరకు యూనిట్లను ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా 2000 కోట్లకు పైగా పెట్టుబడులొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి 15,000 యూనిట్లు ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. తర్వాత మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభిస్తారు. అమరావతి పనుల పునఃప్రారంభ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అన్ని జిల్లాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా బస్సులు ఏర్పాటు చేసింది. ప్రధాని రాక దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసింది. 24 గంటల పాటు ట్రాఫిక్ను మళ్లిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునఃనిర్మాణ పనుల్ని ప్రారంభించనున్న వేళ రాజధాని అందరిది అనే భావన కలిగేలా అన్ని జిల్లాల వాసులు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సభకు తరలివచ్చే వారి కోసం ప్రైవేటు విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సుల్ని అధికారులు సిద్ధం చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ 8 జిల్లాలకు 6,600 బస్సుల్ని కేటాయించారు. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1,400 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు ఈ రాత్రికే బస్సులు చేరుకుంటాయి. ఒక్కొక్క బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జిగా ఉంటారు. బస్సుల్లో జనమెక్కించడం, వారికి ఆహారం అందించడం, సభకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే వరకు ఉద్యోగి బాధ్యత తీసుకుంటారు. మండలానికి ఒక అధికారి ఇన్ఛార్జిగా ఉండి సకాలంలో బస్సులు గ్రామం నుంచి బయలుదేరడం, సభాస్థలికి చేరుకోవడం వంటివి పర్యవేక్షిస్తారు. రేపు రాజధాని రైతులు, రైతు కూలీలు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. తాడికొండ నుంచి సభ జరిగే వెలగపూడి వరకు 3,000 వాహనాలతో ప్రదర్శన సాగనుంది. గ్రామాల నుంచి బస్సులు బయలుదేరేటప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కలిపి 2 ప్యాకెట్లు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు బస్సులు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. సభ ముగిసిన తర్వాత ప్రజలు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు బస్సు వద్దకొచ్చేసరికి రాత్రి భోజనం సమకూర్చే బాధ్యతను పౌర సరఫరాల శాఖ తీసుకుంది. సభకు తరలి వచ్చే సంఖ్యకు అనుగుణంగా ఆయా గ్రామాలకు బస్సుల్ని పంపిస్తారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గమధ్యంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ 6 కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇన్ఛార్జ్ అధికారి సమన్వయం చేసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాలకు ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు. విజయవాడ, అమరావతి వైపు భారీ వాహనాలు రాకుండా వేరే మార్గాల్ని పోలీసులు సూచిస్తున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు హెచ్చరించారు. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పైలాన్ ఏర్పాటు చేస్తోంది. రేపు అమరావతికి రానున్న ప్రధాని మోదీ ఈ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో పైలాన్ను రూపొందించారు. బహిరంగ సభ వెనుక వైపున పైలాన్ ఏర్పాటు చేశారు. పైలాన్ మధ్యలో ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరుల పేర్లను గ్రానైట్ రాళ్లపై చెక్కారు. దాదాపు 20 అడుగుల పొడవున్న ఈ పైలాన్ ఆకట్టుకుంటోంది. డిఎస్సీలో 3% క్రీడా కోటా వర్తింపచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. 16,500 డిఎస్సీ టీచర్ పోస్టులో 421 పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయబోతున్నామని వివరించారు. ఈ మేరకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ అభ్యర్థులు మే 2 నుంచి మే 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. నకిలీ సర్టిఫికెట్లపై ఉక్కుపాదం మోపామని, ప్రభుత్వ పరంగా అలాంటి వాటికి అవకాశం ఇవ్వబోమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారుగా 16,500 టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే 3% ఏదైతే ఉందో 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి, వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది. ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్మిక నేతలు సమ్మెపై పునరాలోచన చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. హైదరాబాద్ తిరుమలగిరిలో సారథి పోర్టల్ను ఆయన ప్రారంభించారు. రవాణా శాఖ కార్యాలయం ఆధునికీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల నుంచి లాభాల బాటలో నడుస్తుందని, సమ్మె చేస్తే తిరిగి నష్టాల్లోకి వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మెకు పోయే కాలం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఆర్టీసీ హితవు దృష్ట్యా, ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మొండిగా లేదు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతూ ఉంది. 10 సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి సంస్థ నిలబడాలి. 40,000 కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది. నియంతృత్వంతో పోతలేం, మేము సానుకూలంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ డిసిషన్ పునరాలోచన చేయాలి, అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరిస్తున్న సన్నధాన్యం క్వింటాకు 500 చొప్పున బోనస్ కూడా తక్షణమే చెల్లించాలన్నారు. ఎర్రమంజిల్లోని పౌర సరఫరాల భవన్ నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాసంగి సీజన్లో 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైన దృష్ట్యా 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని 70.13 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించగా సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో పెట్టినట్టు అధికారులు తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు, వడగండ్ల వానలను దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. రానున్న 15-20 రోజులు ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ అక్రమాస్తుల కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2016 ఆగస్టులో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా హరిరామ్ బాధ్యతలు స్వీకరించారు. 2017 ఫిబ్రవరి తర్వాత అదే కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే హరిరామ్ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని అనుమానిస్తున్నారు. హరిరామ్ ఆస్తుల విలువను ఏసీబీ లెక్కగట్టింది. హరిరామ్కు ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం 6.75 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. అతడితో పాటు భార్య, పిల్లల అవసరాలు, జీవించేందుకైన ఖర్చు 3.05 కోట్లుగా తేల్చింది. ఈ లెక్కన పొదుపు చేయడం ద్వారా సమకూరిన ఆదాయం సుమారు 3.70 కోట్లు ఉండాలని ఏసీబీ లెక్క తేల్చింది. కానీ ఆదాయానికి మించి 5.26 కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. హరిరామ్ ఆధీనంలోని స్థిరాస్తుల విలువను రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మాత్రమే ఏసీబీ లెక్కగట్టింది. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం లెక్కిస్తే 100 కోట్లపైనే ఆస్తి ఉంటుందనే అంచనా నెలకొంది. అతడిని విచారిస్తే మరిన్ని ఆస్తుల వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్న ఏసీబీ 10 రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విమానాల భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లు మరింత సంక్షోభంలోకి జారిపోనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు దిగుతున్న పొరుగు దేశానికి ధీటైన జవాబిస్తున్న భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ విమానయాన సంస్థలకు భారత గగనతలాన్ని మూసివేసింది. ఇందుకు సంబంధించి నోటం జారీ చేసింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే భారత విమానాలకు పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. ప్రతిగా భారత్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. దీంతో పాక్కు సంబంధించిన వాణిజ్య, లీజుకు తీసుకున్న సైనిక విమానాలు భారత గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ నిర్ణయంతో పాక్ విమానాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో బుధవారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు ఫోన్ చేశారు. ఇటీవలి పరిణామాలపై పాకిస్తాన్ దృక్పథాన్ని రూబియోకు షరీఫ్ వివరించారని తెలుస్తోంది. ఇదే సమయంలో పహల్గామ్ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తమ ప్రతిస్పందన బలంగా ఉంటుందని బీరాలు పలికింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పారదర్శక దర్యాప్తు జరగాలని పాక్ విదేశాంగ కార్యాలయ అధికారులు డిమాండ్ చేశారు. ఉద్రిక్తతలు తీవ్రం చేయొద్దని భారత్, పాకిస్తాన్లకు అమెరికా సూచించింది. కశ్మీర్ పరిస్థితులపై ఇరు దేశాలతో సంప్రదిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు. మరోవైపు భారత్, పాక్ ప్రశాంతంగా ఉండి చర్చల ద్వారా ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని బ్రిటన్ పిలుపునిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమ దేశంపై 36 గంటల్లోగా దాడి చేయొచ్చని పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టులే లక్ష్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో 2 కొండలను స్వాధీనం చేసుకున్నారు. 10 రోజులుగా కర్రెగుట్టలో కూంబింగ్ సాగిస్తున్న బలగాలు 5,000 అడుగుల ఎత్తులోని అత్యంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. భద్రతా బలగాలు విజయానికి గుర్తుగా జాతీయ జెండాను ఎగరవేశాయి. మావోయిస్టులు స్థావరాలుగా చేసుకుని మకాం వేసిన దోబే కొండలపై వైమానిక దళ హెలికాప్టర్ల సహాయంతో బలగాలను దించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలకు మధ్యన అడవులను భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు పార్టీ PLGA 1 బెటాలియన్ నేత హిడ్మా, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారనే అంచనాతో వేట కొనసాగిస్తున్నారు. అయితే బలగాల అన్వేషణను ముందస్తుగానే పసిగట్టిన మావోయిస్టుల బృందాలు రహస్య ప్రాంతానికి చేరుకున్నాయా?
కేంద్రం దృష్టిని మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మండిపడ్డారు. तेलंगाना के सीएम का जो वक्तव्य है उसकी तो मैं निंदा करना चाहूंगा। आज हम लोग तो जब से सरकार में आए हैं तब से इनको कह रहे हैं नक्सलियों को कि आप हिंसा छोड़िए, गोलीबारी की भाषा छोड़िए, आप विकास की मुख्यधारा से जुड़िए, आपके साथ सरकार न्याय करेगी, आप लोगों का पुनर्वास अच्छे से कराएगी, आप लोगों का स्किलिंग कराएगी, ये सब बोल रहे हैं और उसका परिणाम भी आया है। आज सैकड़ों लोग आत्मसमर्पण किए भी हैं। ये बार बार शांति वार्ता का कोई मतलब तो है नहीं, वो तो हम लोग शुरू से ही वार्ता के लिए तैयार हैं। और मुख्यमंत्री जी का ये कहना कि आदिवासियों की हत्या है तो गलत है। आज जो तरह तरह के अस्त्र शस्त्र के साथ जो पहाड़ी में छिपे हैं, जो कितने निर्दोष लोगों को पुलिस की मुखबरी का दोषारोपण करके उनकी हत्या कर देते हैं, कितना रास्ता में आईडी ब्लास्ट करके कितने निर्दोष की जान चली जाती है, ये सब क्या दिखता नहीं है। విభజన చట్టంలో చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని పిటిషన్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్లో మాత్రమే అసెంబ్లీ సీట్లను పునర్విభజించిందని చెప్పారు. ఇది పూర్తి అహేతుకం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల వరకు వేచి చూడాలని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజన్ వాదించారు. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన వేరని, అది కేంద్రపాలిత ప్రాంతం కిందికి వస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలువెల్లా విషయంతో కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బసవేశ్వరుడి జయంతిని చిల్లర రాజకీయాల కోసం వాడుకునే స్థాయికి సీఎం దిగజారని విమర్శించారు. విద్యార్థులను ముందు పెట్టుకుని నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ అన్నట్లు కాంగ్రెస్ ముమ్మాటికి తెలంగాణకు విలనే అని హరీష్ రావు చెప్పారు. ఉద్యమం చేసి తెలంగాణ ఇచ్చే అనివార్య పరిస్థితిని కల్పించినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, 2 నెలల పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఆగలేదా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయని హరీష్ అడిగారు. ఒక్కసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి చూసుకుంటే మాట తప్పడం అంటే ఏమిటో అర్థమవుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభాకర్ రావు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్రపతి అవార్డును కూడా సొంతం చేసుకున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని వాదించారు. కొందరు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని పెట్టిన కేసులో ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, కీలకమైన పరికరాల ధ్వంసం చేశారనడంలో వాస్తవం లేదన్నారు. 65 ఏళ్ల వయసున్న ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధమని తెలిపారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. పదవీ విరమణ పొందిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఓఎస్డీగా కీలకమైన ఎస్ఐబీలో కొనసాగారని తెలిపారు. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక సమాచారం వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాలు అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు అసనిపాతమయ్యాయి. అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించిన కొత్త నిర్దేశాలు ఆ విద్యార్థులు కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థనల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ విభాగం అంతర్జాతీయ విద్యార్థుల వివరాలను తన డేటాబేస్ నుంచి తొలగించి వారి చట్టబద్ధతను నిర్మూలించిన అనేక ఉదంతాలు గడిచిన నెల రోజుల్లో వెలుగు చూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు.
దీంతో విద్యార్థుల చట్టబద్ధత రద్దుకు సంబంధించిన మార్గనిర్దేశకాలను ప్రభుత్వం బహిరంగపరిచింది. వీసాల రద్దు ద్వారా విద్యార్థుల హోదాను తొలగించడం ఇందులో ఒకటి. కొత్త నిబంధనలు విద్యార్థుల చట్టబద్ధతను రద్దు చేసేందుకు ఐసీఈకి అధికారాలు ఇచ్చాయని ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల న్యాయవాది బ్రాడ్ బనియాస్ అన్నారు. ఏ తప్పు చేయకున్నా విద్యార్థుల వీసాను రద్దు చేసి వారిని స్వదేశానికి తరలించేందుకు అధికారాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేపడతామన్న కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. వీలైనంత త్వరగా కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రం నిధులు కేటాయించాలని కోరారు. కులగణన అమలుకు కేంద్రం ఒక కాలపరిమితి ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కులగణన చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక తమ పార్టీ నిరంతర ప్రచారమే కారణమని రాహుల్ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పరిస్థితి దీనికి రావొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. 11 సంవత్సరాలుగా కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తోందని రాహుల్ చెప్పారు. రిజర్వేషన్లపై 50% పరిమితి అవరోధాన్ని కాంగ్రెస్ బద్దలు కొడుతుందని, ప్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం కేంద్రం చట్టాన్ని అమలు చేసేలా కాంగ్రెస్ చేస్తుందని చెప్పారు. కులగణనకు తెలంగాణ ఒక నమూనా రాష్ట్రంగా నిలిచిందని, ఇది బ్యూరోక్రాట్ల జనగణన కాకుండా ప్రజల జనగణన కావాలని ఆయన ఉద్ఘాటించారు. हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम जानना चाहते हैं ये कब तक होगा। तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए और वो ब्लूप्रिंट बन सकती है, और कास्ट सेंसस को डिजाइन करने में हमारा पूरा सरकार को ऑफर है, पूरा समर्थन है कि हम डिजाइन करेंगे, क्योंकि डिजाइन बहुत जरूरी है। क्योंकि 2 एग्जाम्पल्स हैं, एक बिहार का डिजाइन है, दूसरा तेलंगाना का डिजाइन है, उसमें जमीन आसमान का फर्क है। సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే కోల్కతా రితురాజ్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది చనిపోయారని తెలుస్తోంది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని ప్రాథమిక సమాచారం. ఘటన సమయంలో హోటల్కున్న మెట్ల మార్గం మూసుకుపోయిందని, హెచ్చరిక అలారాలు, స్ప్రింక్లర్లు పనిచేయలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. మంటలు చెలరేగిన అంతస్తులో అక్రమ డాన్స్ బార్ ఉందని, అది సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించిందని చెప్పారు. పరారీలో ఉన్న హోటల్ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రకటించింది. అగ్ని ప్రమాదంపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. హోటల్లో మంటలు చెలరేగుతుంటే ఒక మతపరమైన కార్యక్రమంలో మమత పాల్గొన్నారని విమర్శించింది. మంగళవారం రాత్రి రితురాజ్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐపీఎల్ 18వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. శామ్ కరన్ 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ 32 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. పంజాబ్ బౌలర్లలో చాహల్ ఆదరగొట్టాడు. 19వ ఓవర్లో మొత్తం 4 వికెట్లు తీసిన చాహల్కు చివరి 3 బంతుల్లో హ్యాట్రిక్ దక్కింది. హర్షదీప్ సింగ్, యాన్సెన్ చెరో 2 వికెట్లు తీయగా ఒమర్ జాయ్, హర్ప్రీత్ బ్రాడ్లు తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ 72, ప్రభ్ సిమ్రన్ సింగ్ 54 అర్ధశతకాలతో వీరవిహారం చేశారు. ప్రియాంష్ ఆర్య 23, శశాంక్ సింగ్ 23 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో పతిరనా, ఖలీల్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు. నూర్ అహ్మద్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.